శ్రీమన్నూపుర శంఖచక్రతులసీమాలాధరం కేశవం ప్రాజత్కుండల కంకణం చగదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకిత వక్షంగదం మురరిపుం సచ్చిత్ సుఖం భావయే పాతసంయుత మేఘసన్నిభతను ప్రద్యోతనస్యాత్మజః నృణాం పుణ్యకృతాం స్వభావః పపుః పాపీయసాం దుఃఖకృతు శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతః జేయః సంయమనీపతిః పితృగణస్వామీ యమోదండభృతు కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీనమిందుప్రభాస్యం నృణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయో యమస్య. పితృయజ్ఞం గరుడ పురాణం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతున్నారు. శ్రోతగా ఉన్నటువంటి వారు గరుత్మంతులు వారు. ఆయన సర్వవేదమయుడు, పరమాత్మ లాంటి వారే. ఉభయుల యొక్క సంభాషణ ఇది కూడాను వేదమే. అలాంటి వాళ్ళ యొక్క సంభాషణ కానీ, మరి విధానాలు కానీ, ప్రతిపాదన కానీ శృతి సమ్మతమైనటువంటిది అవుతుంది, కానీ మరొక రకంగా కాదు కదా. గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువుని అడిగారు. మహావిష్ణువు కర్మణ కేన దేవేశ ప్రేతత్వన్నైవ జాయతే పృథివ్యాం సర్వజంతూనాం తద్బ్రూహి పరమేశ్వర. పరమాత్మ, మానవులు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఔర్ధ్వదైహిక క్రియలు చేస్తున్నారు. కొంతమందికి కొన్ని క్రియలు జరగటం లేదు. కొంతమంది మరణం అజ్ఞాతంగా జరుగుతోంది. అలాంటి వారికి ప్రేతత్వం తప్పదు కదా. మరి అసలు ఇలాంటి ప్రేతత్వం లేకుండా అసలు ఏ కర్మ చేస్తే, ఏ పుణ్యం చేస్తే వాళ్ళు ప్రేతత్వాన్ని కూడా పొందకుండా ఉత్తమ స్థితిని పొందుతారో అది ఏదైనా ఉంటే చెప్పండి ప్రభు అని సాక్షాత్తు గరుత్మంతుల వారు అడుగుతున్నారు శ్రీ మహావిష్ణువుని. మాట్లాడుతూ అన్నారు పరమాత్మ, ఏమోయ్ గరుడా, వృషోత్సర్గాదృతే నాణ్యత్ కించిదస్తమహేష్మహీతలే జీవన్ వాపి మృతో వాపి వృషోత్సర్గం కరోతి జహ ప్రేతత్వం న భవేత్ తస్యా వినాదానమఖం వ్రతైః. నీకు ఆ విషయం చెబుతానయ్యా. అన్నింటికంటే లోకంలో ఉత్తమ స్థితిని పొందటానికి వేదాలు చాలా సాధనాలు చెప్పినాయండి. వేదాధ్యయనాలు, కర్మానుష్ఠానాలు, తపస్సులు, దానాలు, అలాగే యోగాభ్యాసాలు. బ్రహ్మజ్ఞానం ఉత్తమోత్తమైనటువంటిది. ఆత్మజ్ఞానం కంటే ఉత్తమమైనటువంటిది ప్రశస్తం లోకంలో లేదు కదా. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు భగవద్గీతలో పరమాత్మ. జ్ఞానం కంటే పరమ పవిత్రమైనటువంటిది ఈ జగత్తులో ఏదీ లేదన్నారు. అటువంటివన్నీ కూడాను సాధనాలుగా ఉంటూనే ఉన్నాయ్యా. అయినా అన్నీ అందరికీ సాధ్యమవుతాయని చెప్పలేమయ్యా. ఒక విషయం చెబుతాను నీకు. వృషోత్సర్గం అని ఒక ప్రక్రియ. అది కనుక చేసినట్టయితే ఈ మానవ లోకంలో వాడు జీవించి ఉండగా వాడికి ఉత్తమ గతి, వాడికి ప్రేతత్వం ఉండదు. ఇంకా దానాలు, యజ్ఞాలు, వ్రతాలు, నోములు చేశామా లేదా అనే విషయం ఎడంగా పెట్టు. వృషోత్సర్గం చేయవయ్యా. దానివలన వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు, ప్రేతత్వాన్ని పొందడయ్యా. యాని కాని చ దారాని స్వయం దత్వా దత్తాని మానవైః తాని తాని చ సర్వాణి తు ఉపతిష్టంతి జాగ్రత్తః. ఏమోయ్ గరుడా, ఈ లోకంలో, మానవలోకంలో మానవులు దానాలు, అనేక రకములైనటువంటి దానాల గురించి చెబుతారండి దీంట్లోనూ. అవి చాలా గొప్పది దానం అంటేను. దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి అంటుందండి నారాయణోపనిషత్తు. అనేక సాధనాలు చెబుతూ దానాన్ని కూడా ఒక సాధనంగా చెప్పారు.
దానం అంటే ధనాన్ని మనకున్న సొమ్ముని మనం అవతల వాళ్ళకి ఇవ్వటం. యస్వందదాతీతి అంటుంది ఒక చోట ఓ ప్రసంగంలో, సోమయాగ ప్రకరణంలో మాట్లాడుతుంది శృతి, అంటుంది అది ఒకానొక తపస్సు అంటుందండి. తపస్సు చేసిన వారికి కాయక్లేశం, మనఃక్లేశం, ఇంద్రియాలన్నీ శుష్కింపచేయుట ఇవన్నీ ఉంటాయి, ఉండాలి. దానికోసమనే తపస్సు చేసేది అసలు. కానీ దానం అనేటటువంటిది చూసారా, ఆ దానం వలన మానవుడికి ఒక రకమైనటువంటి క్లేశం, మానసిక క్లేశం ఏర్పడుతుంది. అంటే అయ్యో ఇచ్చేస్తున్నామే అని ఒకానొక లౌభ్యం అండి, అంతకంటే లేదు. కాబట్టి అలాంటి దాని వలన వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు అని అన్నారు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతాయో తెలుసా? సర్వాణి చ ఉపతిష్టంతి చ అగ్రత అన్నారు శ్రీ మహావిష్ణువు. ఏమోయ్ గరుడా, ఇతను ఉత్తమలోకాలకు పెడతాడు. తర్వాత ఈ దానం ముందు వెళ్ళి అక్కడ కూర్చుంటుందయ్యా బాబు. వాడు ఎప్పుడు ఎడతాడో తెలియదు. వాడికి 30 సంవత్సరాల వయస్సు, 40 ఏళ్ళ వయస్సు. ఆ సమయంలో దాన ధర్మాలు చేశాడు. వీడి వయస్సు 100 సంవత్సరాలు బతకవచ్చు. ఇంకా 40 ఏళ్ళు 50 ఏళ్ళు బతికే అవకాశం ఉంది. ఆ తర్వాత కదా వాడు లోకాంతరాలకు వెళ్ళేది. కానీ ఈ దానం మాత్రం ముందే వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. మహాప్రభువో మహానుభావుడు వస్తాడు ఒక ఆయన, ఆయనకి ఇక్కడ ఏర్పాట్లన్నీ నేను చెయ్యాలి, దానాలు చేశాడు ఆయన అని ముందే పెడుతుందిట. అలాంటిది అన్నమాట. వ్యంజనాని చ చిత్రాన్ని భక్ష్యభోజ్యాని చాని స్వహస్తేన ప్రదత్తాని దేహాంతే చాక్షయఫలం. బ్రాహ్మణులకు భోజనం, భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, పానీయం, అనేక రకములైనటువంటి చతుర్విధ ఆహారములు అని అంటారు మామూలుగా. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాదులతో మనం బ్రాహ్మణోత్తములకు భోజనాలు పెడుతూ ఉంటాం. అవి స్వహస్తేన ప్రదత్తాని అన్నారండి. మన చేత్తో మనం ఇవ్వాలి. అంతేగాని నేను ఎక్కడో, మీరు ఫలానా చోట ఉంది, మీరు అక్కడ చేసుకోండి, నేను డబ్బు పంపిస్తున్నాను, సరే పంపించు, కానీ నీ చేత్తో నువ్వు స్వయంగా వెళ్ళి చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. అక్షయ్యం ఫలమశ్నుతే అన్నారండి. వాడికి అక్షయ ఫలం వస్తుందిట. యావత్ స్వస్థం శరీరం హి తావద్ధర్మం సమాచరేతు. గరుడా, మరొక విషయం, శరీరం ఎంతవరకు కొంచెం నడుస్తోందో, స్వస్థంగా ఉందో, బాగుంటుందో అంతవరకు నువ్వు శరీరం కాపాడుకుంటూ ఉండు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. యావత్ స్వస్థమిదం శరీరం అరుజం యావత్ జరాదూరత అన్నారండి. ఈ శరీరం స్వాస్థ్యంతో ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యంతో ఉన్నవాడు ఏ పని చేస్తాడండి? ఏమీ చేయలేడు కదా. యావజ్జరా దూరత. ఎంతవరకు నీకు వార్ధక్యం రాదో ఈలోపే నువ్వు ప్రయత్నాలు చేసుకో. వార్ధక్యం వచ్చిన తర్వాత నువ్వు ఏం ప్రయత్నాలు చేస్తావయ్యా? చేసినా అవి నువ్వు అనుష్ఠించలేవు కదా. యావచ్చే ఇంద్రియ శక్తి అప్రతిహత తావత్ క్షయో నాయుష. ఇంద్రియాలకు బలం ఎంతవరకు ఉంటుందో, శరీరం ఎంతవరకు బాగా పనిచేస్తూ ఉంటుందో అంతవరకు నీకు ఇబ్బంది ఏం లేదయ్యా. ఆయుస్సు ఉంటుంది, జీవిస్తావు. కానీ మరీ లేవలేక, ఇంద్రియాలు ఏమాత్రము పనిచేయక, మరీ పరాధీనంగా ఉండిపోతే ఆ విషయం వేరు. అంతకు ముందే నువ్వు అన్ని ప్రయత్నాలు చేయటం మంచిదయ్యా. శ్రేయస్సి తావదేవ విదుష ఆత్మశ్రేయస్సి. నీ శ్రేయస్సును కోరుకుని నువ్వు ఈ రకంగా మానవుడైన వాడు, తెలివిగలవాడు, విద్వాంసుడు, చదువుకున్నవాడు, పండితుడు ముందే ప్రయత్నాలు చేసుకుని మనం మన ఉత్తమలోక గతి కోసమని ప్రయత్నాలు చేసుకోవటం చాలా ఉత్తమోత్తమైనటువంటి విధానం అయ్యా. ఇదిగో మరొక మాట చెబుతాను నీకు నేను. కొంపలు అంటుకుపోతున్నాయిట, ఓ పక్కన నీళ్లు కావాలి, ఆర్పాలి. అప్పుడు వాడు బావి తవ్వటం మొదలెట్టేటయ్యా ఒకానొకడు. ఇదేమయ్యా అర్థం ఉంది అసలు? యుద్ధకాలే శస్త్రాభ్యాస అంటారు మరో చోట.
వాడు వీడు యుద్ధానికి సిద్ధమైపోయినారు. కానీ ఇప్పుడు నేను శస్త్రాస్త్రాలు ఎలా ప్రయోగించాలో గురువుగారి దగ్గరికి వెళ్ళి, ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకొస్తానంటవాడు. ఓ పక్క నుంచి శత్రువులు మీద పడుతున్నారయ్యా బాబు, రణరంగం అది. అటువంటి సమయంలో నేను శస్త్రాలు అస్త్రాలు ఎలా ప్రయోగించాలో గురువుగారి దగ్గర తెలుసుకొస్తాను, మీరు కూర్చోండి అంటాడేమిటండి? అసలు మైండ్ ఉంది వాడికి ఏమైనా? అట్లాగే కొంపలు అండుకుపోతున్నాయి, నీళ్లు కావాలి అంటే నీళ్లు పట్టరాక, లేదండి బావి తవ్వుతున్నాను, ఇంకా తవ్విన తర్వాత బావిలోంచి నీళ్లు రాగానే నేను ఆర్పుతాను అని అంటాడట. వీడారిపోయేది ఏమిటి? అప్పుడే అదే ఆరిపోతుంది, అప్పుడు మొత్తం బూడిదైపోతుంది కొంపంతా. అలాంటి వాళ్ళు ఎలాంటి బుద్ధిమంతులో, వయస్సులో ఉండగా దాన ధర్మాలు, భగవత్ ప్రార్థన, భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నాలు చేయకుండా వార్ధక్యం వచ్చిన తర్వాత అయ్యయ్యో నేను చేద్దాం అనుకున్నానండి, కుదరలేదండి. ఎవరిని బెదిరిస్తావు? నీ కోసం నువ్వు చేసుకుంటావా, లేకపోతే దేశాన్ని ఉద్ధరించడం కోసం చేస్తున్నావా నువ్వు? ఏమిటి ఆ మాటలేమిటి, ఆ కబుర్లు ఏమిటి? గొప్పలండి. కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు. ఉపయోగం లేదు, నిరుపయోగం, అర్థం చేసుకోరు. మళ్ళీ మాట్లాడుతూ అన్నారు, ఏమోయ్ గరుడా, ఛత్రోపాన వస్త్రాన్ని ముద్రికా కమండులు ఆసనం భోజనం చీవా పదం సప్తవిధం స్మృతం. ఒక 7 రకములైనటువంటి ఒక దానాల గురించినట్టు ఒక గ్రూపుగా చెబుతున్నాడండి ఆయన. గొడుగు, చెప్పులు, వస్త్రాలు, ఉంగరం, కమండలం, ఆసనం, భోజనం, ఇదొక రకమైనటువంటి గ్రూపు. అలాగే మరి భోజన ఆసన దానేన ఆమాన్న భోజనేన చ ఆజ్య యజ్ఞోపవీతాభ్యాం పదం సంపూర్ణతాం వ్రజేత్ అన్నారండి. ఆ 7 ఇస్తూ కూడా దాంతోపాటు ఏదైనా పాత్ర, భాజన ఆసన దానేన, కూర్చోడానికి ఆసనం, తినటానికి ఏదైనా ఒక పాత్ర ఆధారంగా, ఆమాన్న భోజనం అండి. కనీసం వండి పెట్టలేకపోతే ఆ సాధనాలు, కూర, అది దాన్ని మన వాళ్ళు కొంతమంది అలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. కాయకూరలు, ఆకుకూరలు, పప్పు, బియ్యం అన్నీ కూడాను ఆమద్రవ్యం కూడా ఇవ్వచ్చండి. అవన్నీ కూడా ఇచ్చినా కూడా భోజనం కింద లెక్కే. ఆజ్యం కూడా దానం చేయమన్నారు, యజ్ఞోపవీతం దానం చేయమన్నారండి. ఇవన్నీ చేస్తే ఆ దానాలన్నీ పరిపూర్ణమవుతాయి అని కూడా పరమాత్మ చెప్పారు. భగవాను వాచ ఏమోయ్, మరో విషయం చెబుతాను. గరుడా, గృహ్ణాతి వారుణో దానం మమ హస్తే ప్రయచ్చతి అహంచ భాస్కరే దేవే భాస్కరాత్సో దాత శృతే సుఖం. అసలు ఈ దానాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? ఆజాత్వా వరుణో నైదు దేవి దక్షిణే అగ్నజే హిరణ్యం అని ఒక మంత్రాలు ఉన్నాయండి మాకు. అంటే మనం ఇచ్చేటప్పుడు ఎదురుగా కూర్చున్నవాడు ఒక బ్రాహ్మడికి ఇవ్వమని శాస్త్రాలు చెప్పినాయి. ఆయనకే ఇస్తున్నాం మనం, కానీ ఆయన చేతిలోంచి వరుణదేవత తీసుకుంటాడు. ఆయన ఏం చేస్తాటంటే మహావిష్ణువుకి ఇస్తాటే, ఏమండోయ్ మీకు సంక్రమింపజేస్తున్నాను అని అంటాడట. ఆయన ఏం చేస్తాటంటే ఇవన్నీ నేనేం చేయనయ్యా బాబు అని సూర్యభగవానుడికి ఇస్తాట ఆయన. ఆ తర్వాత ఆయన, ఆ సూర్యభగవానుడు మనకి సమస్త సౌఖ్యాలు కలగజేస్తాడు అని ఒక దానం దగ్గర ఈ పరంపర అంతా ఉందండి. అంటే ఏమిటి తెలుసా అండి, కొంతమందికి ఆ పుచ్చుకునేటటువంటి ఆయనే ఇదంతా తినేస్తున్నాడు, ఆయనకే ఇస్తున్నాం అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. పొరపాటు. ఆయన ఇప్పుడు మనం శ్రాద్ధంలో కూడా ఆయన లోపల పితృదేవతలు ప్రవేశించి ఉంటారని, ఈయన భోజనంతో పాటు వాళ్ళు భోజనం కూడా ఉంటుందని, 2 భోజనాలకు ఎంత అవుతుందో అంత ఆయన భోజనం చేయవలసి ఉంటుందని, గర్భిణీ స్త్రీ ఏ రకంగా తనకి కావాల్సినటువంటి ఆహారంతో పాటు గర్భస్థ శిశు సంరక్షణ కోసం కూడా ఎగస్ట్రా భోజనం చేయాలని ఏ రకంగా వైద్యులు చెబుతున్నారో, అట్లా శ్రాద్ధ సమయంలో పితృదేవతల లోపల ప్రవేశించి కూర్చుని వాళ్ళు కూడా తింటారు. కాబట్టి ఆ భోక్త ఎక్కువగా ఆహారం తినాలి అని చెబుతారు. అట్లాగే ఇక్కడ కూడా అంటే దేవతా సంబంధంతో అంతా కనపడుతోందండి ఇదంతా కూడాను. అలాగే మనం ఇస్తున్నామంటే ఓ బ్రాహ్మణికి ఇస్తున్నాం,
ఆయన వెంటనే దీన్ని జాగ్రత్తపరచాలి. చూడండి, మనం ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, మన పక్క వాళ్ళకి ఇచ్చే అబ్బాయి దీన్ని జాగ్రత్త చేయలేదు, దీన్ని బ్యాంకులో వేసి కొంచెం జాగ్రత్తగా చూడు దీని గురించి అని మనం ఎవరు తెలిసిన వాళ్ళకి ఇస్తాం. మనం రక్షణ కోసమని పక్కన మనిషిని పెట్టుకుంటాం మనం. అలాగే వరుణదేవతకి ఈ వెంటనే ఇది వెళుతుందంటే ఆయన చేతిలోంచి వరుణదేవత తీసుకుంటాడట. ఆయన విష్ణుమూర్తికి ఇస్తాడట వరుణదేవత. ఆయన ఏం చేసుకోడు, ఆయన స్వార్థం కోసం తినేడు. ఆయన విష్ణుమూర్తికి ఇస్తాడట, ఆయనేమో సూర్యభగవానుడికి ఇస్తాడట. ఆయనేమో వీరికి సమస్తమైనటువంటి భోగాలన్నీ కూడాను సృష్టిస్తాడట. కర్మకాండలో కూడా ఒక విశేషం వినండి మీరు. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యా జాయితే వృష్టిరన్నం తతః ప్రజా అని ఒక శృతివాక్యం ఉందండి. మనం అగ్నిలో వేస్తున్నాం, వాళ్ళందరూ చెప్పినటువంటి తీర్పు దేవతలందరూ కలిసి ఏకగ్రీవంగా మా అందరికీ ప్రతినిధిగా అగ్నిదేవుణ్ణి పెడుతున్నాము, ఆయన మాకు విశ్వాసపాత్రుడు, ఆయనకి మీరు ఇచ్చినట్లయితే ఎవరికి ఇవ్వాలో ఆ పేరు చెప్పేసి ఆయనకి ఇచ్చేయండి, ఆయన మాకు సంక్రమింపజేస్తాడు అని ఒక వడంబడిక పూర్వమే అయిపోయింది. అందుకోసమనే అగ్నిలో వరుణదేవతకి ఇవ్వాలన్నా వరుణాయ స్వాహ, కుబేరాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, విశ్వేభ్యో దేవేభ్య స్వాహ. అరే, వాళ్ళందరికీ ఇవ్వటానికి ఈయనకి ఇవ్వటం ఏమిటండి? వాళ్ళందరూ ఒప్పుకున్నారు, మనం ఏం చేస్తాం? ఈయన వాళ్ళకి తప్పకుండా అందిస్తాడనే నమ్మకం వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఒప్పుకుని మాకు ఈయనకి ఇవ్వండి మాకు అందుతుంది అని చెప్పారు, మనం ఇస్తున్నాం. అట్లాగా దానికి ఇంకా ప్రణాళిక కూడా చెప్పింది శృతి. ఈ అగ్నిలో వేయంగానే వెంటనే ఆయన సూర్యుడికి వెళ్ళిపోతుంటుంది. వెంటనే ఆ సూర్యుడు తర్వాత మేఘమండలంగా సృజించి అన్నం వర్షం ద్వారా లోకానికి అందరికీ ఈ పుణ్యాన్ని ఆయన పంచుతాడట. మనం ఇక్కడ చేసే హోమం దీని ప్రభావం వలన సూర్యభగవానుడు మేఘమండలాన్ని తయారు చేసి అన్నం ఉదకమిస్తాడు, తర్వాత అన్నప్రాప్తి అలా ఉంటుందన్నమాట. అజాత్వా వరుణో నైదు దేవి దక్షిణే అని చెప్పిన తర్వాత ఉత్తానస్వాంగీరస ప్రతిగృహ్ణాతు అని అంటారండి. ఆయన అంగిరో గోత్రోత్పన్నుట్టండి ఒక ఆయన దీన్ని తీసుకొనుగాక అంటాడేమిటండి? ఎదురుగా ఉన్నాయని తీసుకుంటున్నాడుగా. ఈయన యందు నువ్వు ఆ భావనతో ఆయన తీసుకుంటున్నట్టుగా నువ్వు భావించాలి అని దానికి అర్థం. మనం దానం చేసేటప్పుడు కూడా ఒకానొక భావన మనకు ఉండాలి. వాళ్ళు ఏమంటారంటే దేవస్యత్వాస విదుఃప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అని ప్రతి క్రియలో కూడా వేదాలలో ఇవన్నీ యజ్ఞంలోనూ వాటిల్లో కనపడుతూ ఉంటాయి. పరమేశ్వరుడు యొక్క ప్రేరణ జరగగా అశ్వినోర్బాహుభ్యాం, నా బాహువులతో నేను ఇవ్వటల్లా, నా చేతులతో నేను ఇవ్వటల్లా, అశ్విని దేవతల యొక్క బాహువులు పోషదేవత యొక్క హస్తాలతో ఇస్తున్నానంటాడు. వాడి చేతులతోనే ఇస్తున్నాడు, కానీ ఆ భావన చేయమంటాడండి. వాడి హస్తముల యందు పోషదేవతా భావన, వాడి బాహువుల యందు అశ్విని దేవతా భావన చేయమంటాడు. అలా చేస్తే దానివల్ల విశేష ఫలం వస్తుందని చెబుతున్నాడండి. మీరేమనుకుంటున్నారంటే అనవసరం కబుర్లు మాట్లాడుతున్నారండి మీరు. అదేమిటండి వాడి చేత్తో వాడిస్తూ ఉంటే ఎవడో పోషదేవత అంటాడు, అశ్విని దేవతలు అంటాడు, ఏమిటో ఏం చాదస్తంగా ఉంది ఇదంతాను అని నన్ను సాధిస్తున్నారు అందరూ జనాలు. బాబు, నన్నంటే నేనేం చేస్తానయ్యా? మహావిష్ణువు గరుత్మంతులు వారితో చెప్పిన మాటలు మీకు చెబుతున్నా అని నేను సమాధానం చెప్పుకోక తప్పదు. అంతకంటే చేసేదేం లేదు కదా. కాబట్టి ఆ విష్ణుమూర్తికి చెందుతుంది, ఆయన అనుగ్రహిస్తారు. ఏదైనా కూడా ఈ కర్మకాండలో ఆ విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు అవసరం. మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణు స్మరణపూర్వకం అని అంటారండి. ఏదైనా మంత్రాలలోనూ క్రియల్లోనూ తేడాపాడాలు వస్తే విష్ణురు 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 విష్ణు అంటారు. ఆయన్ని స్మరించినట్టయితే ఆ లోటుపాట్లన్నీ ఆయన తీర్చేస్తాడండి. దాతవ్యం ప్రత్యహం పాత్రే నిమిత్తేషు విశేషతః నా పాత్రే విదుషా కించిదు ఆత్మన శ్రేయమిచ్చత. ఏమో గరుడా, మరొక విషయం, రోజు కూడా ఏదో ఒకటి దానం చేయవయ్యా, ఏదో ఎత్కించదయ్యా. దానం చేయమన్నాను అని చెప్పినంత మాత్రం చేత నువ్వేమి కంగారు పడబోక, తులసీదళం లేకపోతే ఏదో ఒక ఆకుకూర
లేకపోతే తమలపాకులు, లేకపోతే ఒక తాంబూలం, 2 అరటి పళ్ళు ఏదో ఇవ్వవయ్యా. దీంతో కూడా నీ ఆస్తులన్నీ కూడా కరిగిపోతాయా? దాతవ్యం ప్రత్యహం పాత్రే నిమిత్తేషు విశేషిత. కానీ నిమిత్తాలు వచ్చినప్పుడు విశేషంగా చేయాలి. అమావాస్య, సంక్రమణం, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, మహాశివరాత్రి, ఏకాదశి, అబ్బా ఇలాంటి నిమిత్తాలలో మాత్రం విశేషంగా చేయి. మరొక విషయం చెబుతున్నా నీకు. నా పాత్రే విదుషా కించితో, పాత్రుడి కాని వాడికి దానం నువ్వు చెయ్యమోక. ఆత్మనః శ్రేయమిచ్చత, నీ శ్రేయస్సు నువ్వు కోరుకున్నట్లయితే సత్పాత్రుడికి దానం చేయాలి, కానీ అపాత్రుడికి దానం ఎన్నడూ చేయమోక. స్వల్పేన ఆపి విత్తేన, కొద్దో గొప్ప ఏదైనా సరే, స్వయం హస్తేన యత్పాత్రం యత్కృతం అక్షయం యాచి తత్సర్వం అన్నారండి. ఆజ్యం అగ్నిలో వేస్తే ఏ రకంగా వృద్ధి పొందుతుందో అదే విధానంగా మన స్వహస్తంతో ఇచ్చిన చేత్తో స్వయంగా చేసుకోవయ్యా. ఆయనకి ఇచ్చానండి, ఆయన దానం చేయమన్నాడని అలాంటి కబుర్లు చెప్పమాక నాకు. వాళ్ళు దాంట్లో డిపాజిట్ చేశానండి, వాళ్ళ కంపెనీలోకి, వాళ్ళ ఖాతాలోకి వాళ్ళు చేస్తా అన్నారండి. ఇదిగో ఈ కబుర్లు నా దగ్గర వద్దు. నీవు నీ స్వహస్తంతో వాళ్ళ చేతిలో అట్లా పెట్టి దానం అలా సమర్పించు. కానీ కొంతమంది రాజసం అండి, అలా వాడికి ఇచ్చి ఇవ్వటం అనేటటువంటిది కూడా వాళ్ళకి న్యూనతగా భావిస్తారు. మరి ఎంత అహంకారమో మనం చెప్పలేము. అందుకోసం సర్లే నేను పంపిస్తానులే, వెళ్ళవయా నువ్వు ఊరికేను ఇక్కడ అని విసుక్కుంటారు పాపం కొంతమందిని. వాడెవరితో పంపించేస్తాడు, గుమాస్తాతో పంపిస్తాడండి. నువ్వు స్వయంగా వెళ్ళి దానం ఇవ్వలేవు. ఇమం మంత్రం సముచ్చార్య ఉత్తరాభిముఖ స్థిత. వృషోత్సర్గనంలో నీకు మంత్రం చెబుతాను విను. గరుడ ఉత్తరాభిముఖుడు వై ఉండి ఆ వృషరూపంతో ఉంటారు పరమాత్మ. ధర్మత్వం వృషరూపేణ బ్రహ్మణ నిర్మిత పురా. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు నిన్ను ధర్మరూపంగా నిన్ను సృజించాడమ్మా ఓ వృషభరాజా. ఒక ఎద్దండి అది. తవ ఉత్సర్గ ప్రభావాతు మాముద్ధర భవార్ణవాతు. నిన్ను నేను దానం చేస్తున్నాను. సాక్షాత్తు సృష్టికర్త నిన్ను వృషభరూపంగా ధర్మరూపంగా నిన్ను సృజించాడు. నువ్వు ధర్మదేవతవి. నిన్ను దానం చేయటం వలన నా కుటుంబాన్ని, నా వంశాన్ని, నన్ను అందరినీ కూడా ఉద్ధరించినట్టు అవుతుంది. మేమందరం ఉద్ధరింపబడతాం అనే ఆ మంత్రం చెప్పి ఇవ్వమన్నారు పరమాత్మ. వైతరణి నదిని గురించి మాట్లాడుతున్నారు. నావమిక్షుమతి కృత్వా పట్టవస్త్రేణ వేష్టయేతు కంసపాత్రే ఘృతస్ను సంస్థాప్య వైతరణ్యా నిమిత్తతః. యమలోకానికి వెళ్ళే మార్గంలో వైతరణి నది ఉంటుందని పురాణాల్లో గరుడ పురాణం ప్రధానమైనటువంటిగా విషయం చెబుతుంది. అది చాలా భయంకరమైనటువంటి నది, చాలా విశాలంగా ఉంటుంది, కాస్తా కూస్తా కాదు. ఎంత పరమదరిద్రంగా ఉంటుందంటే మనం చెప్పలేము, వర్ణించలేము, నోరు కూడా రాదు. అంటే మాంసం, మలాలు వీటితో వ్యాపించి ఉంటుంది. భయంకరమైనటువంటి జంతువులు ఉంటాయి, ముసళ్ళు ఉంటాయి, కరవటానికి సిద్ధంగా ఉంటాయి. ఇంకా వద్దు బాబు వర్ణన. అటువంటి దాన్ని మనం దాటాలి అన్నట్లయితే నువ్వు స్వయంగా గోదానం చేయవయ్యా భూలోకంలో. ఇది ఎలాంటిదో తెలుసా? ఇది ఒక నావ, ఓడ. నువ్వు ఈ దానం చేయడం అనేటటువంటిది ఉందే, నువ్వు వైతరిని దాటడానికి ఇది ఓడ. దీని మీద కూర్చుంటే అలాగా అవతలకి వెళ్ళిపోతావయ్యా. ఈ గోదానం అనే దోడ. ఒక కంచు పాత్ర కూడా ఇయ్యి, దాంట్లో నెయ్యి కూడా పోసి ఇయ్యి, దానికి పట్టు వస్త్రం కట్టు. అలాంటి దాన్ని ఇస్తున్నావు అంటే అర్థం ఏమిటో తెలుసా? వైతరణి నది దాటడానికి ఒక ఓడ వేసుకుంటున్నావు ఇప్పుడే. అప్పటికప్పుడు ఏం చేస్తావయ్యా? ఇల్లు కాలిపోయిన తర్వాత కాలుతోంది, అప్పటికప్పుడు భావితవుతానన్నవాడిలాగా ఉంటుంది మన పరిస్థితి కూడాను. ఎంత మేధావంతుడని చెప్పాలయ్యా వీడిని. అందుకోసమని నువ్వు ఆ గరుధ్వజ ఆయన, ఆ గోవండిది, ఆయన ఈ నావని ఏర్పాటు చేసుకుని ఆయన ఇప్పుడే
ఆత్మవిత్తానుసారేణ తజ్ఞానం అనంతకం. ఇదిగో నీకు ధనం తక్కువగా ఉంటే తక్కువలోనే చెయ్యి, ఎంతలో ఉంటే అంత చేయవయ్యా. కానీ విత్తసాక్ష్యం నకారయేత్ అంటాడు. ఆయన ఎవరో ఒక 10 రూపాయలు ఇచ్చాడని చెప్పి కోటీశ్వరుడు కూడా 10 ఇవ్వకూడదోయ్. వాడికి తగ్గట్టుగా వాడివ్వాలి. దోమ కాస్త తిన్నది దానికి కొద్దిగా పెట్టాం, ఓ కోతికి ఇంత పెట్టాం అనే ఉద్దేశంతో ఏనుగు కూడా అంతే పెట్టామనుకో, దాని ఆకలి తీరుతుందా? ఏనుగు ఎంత ఉంది? అమ్మ బాబోయ్, దాని తగ్గట్టుగా దానికి పెట్టాలి. అట్లాగే వాడుకున్న ధనానికి తగ్గట్టుగా వాడివ్వాలి. కానీ వాడెవడో 100 రూపాయలు ఇచ్చాడు కదా అని నేను కూడా 100 ఇస్తాను అనుకోవటం ఉందే చాలా తప్పు. వాడు 100 రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప. అసలు వాడికి నిజంగా 100 అంటే వాడు 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు. లేనివాడు పాపం, అయినా దానం చేశాడు. నువ్వు ఎంత ఇస్తే దాంతో సమానమవుతుంది నీకున్న సొమ్ముకి, అది ఆలోచించుకోవాలయ్యా. భవసాగరం అజ్ఞానం శోకతాప ఆర్తి దుఃఖదం. ఈ దానం అనేది ఉంది, అనంత ఫలం ఇస్తుందయ్యా. మానవులు ఈ లోకంలో సంసారం అనే సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారయ్యా. శోకాలు, తాపాలు, ఆర్తి, దుఃఖం, అబ్బా ఏమో ఏడుపులు, గోలలు, మాయిదారి సంత. ఈ దుఃఖాలతో అడుగడుగునా కూడా దుఃఖపడుతూ ఉంటారయ్యా. అందువలన ధర్మప్రభ విహీనానాం తారకో హి జనార్దన. అన్నింటికీ అసలు ప్రధానమైనటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు జనార్దన స్వరూపుడు. ఆయన మనం ఆరాధించాలి. కాబట్టి తెలలు, లోహము, హిరణ్యం, బంగారం, ఇనుము, పత్తి, లవణం ఇలాంటివి క్షితేర్గావ ఏకైకం పావనం స్మృతం. ఇది ఏ ఒక్కటి దానం చేసినా నువ్వు పర్వాలేదయ్యా. అవన్నీ కూడాను పవిత్రింపచేస్తాయి నాయనా. నీకు నేను చెబుతున్నాను నేను. తెలా పాత్రాన్ని కుర్వీత శయ్యాదానం చ దాపయేతు. తెలలతో ఒక పాత్ర నిండా నింపి దానం ఇవ్వవయ్యా ఎవరికన్నాను. బ్రాహ్మణోత్తముడికి సత్పాత్రుడికి ఇవ్వవయ్యా. శయ్యాదానం పడుకోవటానికి. దీనానాథ విశిష్టేభ్యా దద్యాత్ శక్త్యాచ దక్షిణం. దీనులు పాపం ఎవరైనా దీనులుగా ఉంటారే, ఏదో ఇవ్వయ్యా కొద్దో గొప్ప. పాపం అపాత్రుడు కదానని పాత్రులకు ఇచ్చినట్టుగా ఇవ్వమని నేను అంటలేదు. ఏదో ఎత్కించిద్దానన్న ఆయన. దీనాయచ విత్తమన్న శంకరాచార్య వారు భజగోవింద శ్లోకంలో కూడా చెప్పారు. తెలియలా దిక్కులేని వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకు కూడా ఏదైనా ఇవ్వవయ్యా. దద్యాశక్త్యాచ దక్షిణాం వేపం కృతే తార్క్ష పుత్రవాన్ అపుత్రవానపి ససిద్ధిం సంవాప్నోతి. సంతానం ఉన్నా లేకపోయినా ఎలాంటి వాడైనా అన్ని రకాల మనుషులు ఈ రకమైనటువంటి దానం చేసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్తమ లోకాల్లోకి వెళ్ళటానికి అవకాశాలను నువ్వు కల్పించుకో. శరీరం జాగ్రత్తగా ఉన్నంతలోపే దీని కనుక ఏదైనా హాని కలిగినప్పుడు నువ్వేం చేయలేవు కదా అని అంటూ గరుత్మంతులు వారికి మానవలోకంలో ఉండే వాళ్ళను ఉద్దేశించి పరమాత్మ దానాలు, ధర్మాలు, వాటన్నిటి గురించి ఎన్నో విశేషాలు మాట్లాడారు. ఇంకా గరుత్మంతుల వారికి చెప్పవలసిన విషయాలు ఇంకా అనంతంగా ఉన్నాయి. అవన్నీ కూడా చెబుతారు పరమాత్మ. రాబోయేటువంటి ఎపిసోడ్లో మిగతా విషయాలు మాట్లాడదాం. స్వస్తి.